బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మళ్ళీ ఒకసారి కూడా కరోనా పాండమిక్ టైంలో అందరూ గుర్తు చేసుకుంటున్నారు. దీనికి కారణం హెచ్ఎంపీవీ వైరస్. ప్రెజెంట్ ప్రపంచ దేశాలను కూడా హెచ్ఎంపీవీ వైరస్ అనేది కూడా భయపడుతూ ఉంది. ప్రెజెంట్ ఈ వైరస్ తో చైనా హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోయాయి. మరలా కూడా కరోనా చైనా నుంచి వచ్చిందని చెప్పి కూడా వాదనలు ఉన్నాయి. అయితే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ చైనాలో మరో వైరస్ ఆజ్యం పోసుకుంది. అయితే ఇప్పుడు కరోనాకి ఏవైతే లక్షణాలు కనిపించాయి ఎగ్జాక్ట్ గా కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వాళ్ళకు కూడా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. సేమ్ అదే విధంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, శ్వాస ఆడకపోవటం, తర్వాత అది కాస్త ఇటు నెమోనియాగా కన్వర్ట్ అవ్వటము, హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ లక్షణాలన్నీ కూడా చూపిస్తూ అందరినీ కూడా భయపెడుతోంది. ప్రెజెంట్ మళ్ళీ కూడా అందరూ ఒకసారి మాస్కులు వాడే సిచ్యువేషన్కి వచ్చారు. అయితే ముఖ్యంగా కూడా ఇది చలికాలం కావడం, చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూడా ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా పెరిగిపోయింది. అయితే కరోనా వైరస్ పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎగ్జాక్ట్గా ఈ వైరస్ కూడా పిల్లలు, వృద్ధులపైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అయితే ముందుగా ఈ లక్షణాలతో వచ్చింది కాస్త బ్రాంకైటిస్, న్యూమోనియాగా అది మార్పు చెంది కూడా ప్రాణాలు పోయేంత వరకు కూడా తీసుకొని వస్తుంది. అయితే ఈ ప్రెజెంట్ ఈ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల అయితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చైనా, జపాన్, హాంకాంగ్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఆ దేశాల నుంచి వచ్చే వారిపైన ప్రెజెంట్ ప్రత్యేక నిఘా ఉంచారు. హెచ్ఎంపీవీ ఇప్పటి వరకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పటి వరకు కూడా వ్యాక్సిన్ అనేది లేదు. అయితే కాకపోతే ఈ వైరస్ను 2001లోనే గుర్తించడం జరిగింది సైంటిస్టులు. బట్ ఇప్పుడైతే ఈ వైరస్ ఎక్కువగా కూడా 2025లో ఎక్కువగా కూడా ఈ వైరస్ చైనాలో వ్యాప్తి చెందుతుంది. మరోవైపు చూసుకుంటే కేవలం చైనా కాకుండా చైనా, జపాన్, హాంకాంగ్ ఈ 3 కంట్రీస్లో కూడా ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంది. అయితే ఈ 3 కంట్రీస్ నుంచి ఎవరైతే ఇతర కంట్రీస్కి ట్రావెల్ చేస్తారో వారందరి మీద కూడా ప్రెజెంట్ ఎక్కువ నిఘా ఉంచారు ఈ వైరస్ వ్యాప్తి ఉండకుండా. ఎందుకంటే ఆల్రెడీ కూడా కరోనా పాండమిక్ను అందరూ కూడా ఎదుర్కొన్నాము. ఆ ఎక్స్పీరియన్స్ని ఇంకా కూడా మర్చిపోలేదు. అప్పుడు కూడా చైనా మొదట్లో కొంత నెగ్లిజెన్సీ చూపించింది. ఆ నెగ్లిజెన్సీ వల్ల ఆ వైరస్ వ్యాప్తి ఎంత పెరిగిందంటే ప్రపంచ దేశాలన్నీ కూడా లాక్డౌన్కి వెళ్ళే అంత పెరిగింది. సో మళ్ళీ లాక్డౌన్ తప్పదా అనే భయాలు కూడా వస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని పోలిన ప్రాణాంతక వైరస్ హెచ్ఎంపీవీ వ్యాధి అయితే ప్రెజెంట్ ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాధితోనైతే ప్రెజెంట్ అయితే బాధితులంతా కూడా హాస్పిటల్స్ బాట పడుతున్నారు. చైనా హాస్పిటల్స్ మొత్తం కూడా నిండిపోయాయి. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళపై అయితే ఈ వైరస్ ప్రభావం కనిపిస్తుంది. మరిన్ని కేసులకి ట్రేస్ చేసే పనిలోనైతే చైనా అధికారులు ఉన్నారు. అయితే హెచ్ఎంపీవీ మనుషుల్లో శ్వాస వ్యవస్థను ప్రభావితం చేసే వైరస్. ఎగ్జాక్ట్గా కరోనా కూడా అంతే, ఊపిరితిత్తుల్ని ఎక్కువగా ప్రభావితం చేసి తర్వాత అది న్యూమోనియాగా అదేవిధంగా అలా వ్యాప్తి చెంది కూడా తర్వాత వాళ్ళు చనిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా హెచ్ఎంపీవీ వైరస్లో కూడా సేమ్ అదే లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా విజువల్స్, అవన్నీ కూడా చైనా హాస్పిటల్స్లో కరోనా టైంలో ఎలాగైతే కరోనా టైంలో కూడా ఎగ్జాక్ట్గా ఇలానే స్టార్టింగ్లో ఎప్పుడైతే కరోనా వ్యాప్తి ప్రారంభమైందో ఆ అంతు చెక్కలేదు. అసలు ఏంటి ఈ వైరస్ అనేది కూడా ఎవరికీ అర్థం కాలేదు. కేవలం ఫీవర్, జలుబు ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. ఎక్కువగా పిల్లలు, వృద్ధులపైన ప్రభావం చూపేది. ఇదే విధంగా కూడా అప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళారు. ఇదే విధంగా మాస్కులు ధరించి వెళ్ళటం జరిగింది. సేమ్ ఎగ్జాక్ట్గా కూడా ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ అందరికీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. చైనా నుంచి కూడా వ్యాప్తి చెందడం అనేది జరిగింది కరోనా వైరస్. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నిటికీ కూడా లాక్డౌన్ విధించేంత వరకు ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని, ఆర్థిక వ్యవస్థను కూడా కుదేలు పడేలా చేసింది కరోనా వైరస్. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్లో కూడా సేమ్ లక్షణాలు కనిపించడం అయితే ప్రపంచ దేశాలను అయితే వణికిస్తుందనే చెప్పాలి, భయాందోళనకు గురి చేస్తుంది ఈ హెచ్ఎంపీవీ వైరస్. అయితే ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర కరోనా పాండమిక్ని ఎక్స్పీరియన్స్ చేసి ఎదుర్కొన్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఇదే విధంగా జాగ్రత్తలు చేపడుతున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా నిఘా ఉంచడం జరిగింది. ఆల్రెడీ చాలా అలర్ట్గా ఉన్నాయి వైద్య శాఖలు కానీ ఇవన్నీ అలర్ట్గా ఉండి అసలు ఆ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని అందరినీ కూడా ఎప్పటికప్పుడు కూడా నిఘాగా ఉంచి వాళ్ళకి టెస్టులు చేస్తూ కూడా వాళ్ళని ఎప్పుడు కూడా నిఘాలో ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా చైనా, జపాన్, హాంకాంగ్ ఈ 3 కంట్రీస్ నుంచి ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ మీద అయితే ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. అయితే చూస్తూ ఉన్నాం కదా చైనా ఆసుపత్రులు ఏ విధంగా కిక్కిరిసిపోయి ఉన్నాయంటే అందరూ కూడా మాస్కులు ధరించి ఉన్నారు. ముఖ్యంగా కూడా మనం అక్కడ విజువల్స్లో చూస్తే వృద్ధులు, అదేవిధంగా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఉన్న దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ వైరస్ ప్రభావం కూడా పిల్లలు, అదేవిధంగా వృద్ధులు వీళ్ళ మీద ఎక్కువగా కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది.
ముందుగానైతే జ్వరం, అదేవిధంగా జలుబు, గొంతు నొప్పి, శ్వాస ఆడకపోవటం ఇటువంటి ప్రాబ్లమ్స్ ముందుగా డెవలప్ అవుతున్నాయి. ఆ తర్వాత అది కాస్త న్యూమోనియాగా అలా కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ అయిన తర్వాత అది ప్రాణాలు పోయేంత వరకు కూడా తీసుకొని వెళ్తుంది. ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా ప్రజెంట్ హెచ్చరికలు ఉన్నాయి. అయితే వీటన్నిటి నేపథ్యంలో చైనాలోనైతే ఒక లాక్డౌన్ సిచ్యువేషన్ వచ్చింది అని కూడా ప్రజెంట్ అయితే కొన్ని వార్తలు అయితే తెలుస్తూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితిని అయితే అదుపులోకి తెచ్చేందుకు కూడా చైనా ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది. కరోనా టైంలో కూడా కొంత ముందుగా అలసత్వం వహించింది. ఆ అలసత్వం వహించిన టైంలోనే ఆ వైరస్ కూడా అందరికీ వ్యాప్తి చెందటము, అదేవిధంగా చైనా నుంచి ఎక్కువగా కూడా అదర్ కంట్రీస్కి ట్రావెల్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఆ వైరస్ని క్యారీ చేసి మిగిలిన వాళ్ళకి ఆ వైరస్ సోకటము, ఈ విధంగా కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కరోనా పాకిపోయింది. ఆ తర్వాత అందరూ కూడా లాక్డౌన్ సిచ్యువేషన్లోకి వెళ్ళి అనుకోని పరిస్థితిని ఎప్పుడూ చూడని భయానక సిచ్యువేషన్స్ని కరోనా టైంలో చూడటం జరిగింది. ప్రజెంట్ హెచ్ఎంపీవీ వైరస్తో కూడా ముందుగానే అరికట్టకపోతే గనక అలాంటి పరిస్థితులే తలెత్తుతాయి అని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఈ వైరస్ను 2001లోనే సైంటిస్టులు గుర్తించారు. ఇప్పుడు 2025లోనైతే ఈ వైరస్ వ్యాప్తి పెరిగిపోయింది. ఇప్పుడు కనుక కరోనా కనుక ఏ విధంగా వ్యాప్తి చెందిందో ఒకరి నుంచి ఒకరికి, అదే విధంగా కూడా ఇప్పుడు హెచ్ఎంపీవీ కూడా ప్రజెంట్ వ్యాప్తి చెందుతుంది. డెఫినెట్గా కూడా బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం. డెఫినెట్గా కూడా ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా అలర్ట్ అవ్వాల్సిన టైము. అదేవిధంగా అందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాల్సిన టైం. మళ్ళీ కూడా మాస్కులు ధరించే టైం వచ్చేసింది అంటే మాస్కులు ధరించే టైం వచ్చేసింది అని అన్నట్లుగానే ఉంది చైనాలో సిచ్యువేషన్ కనుక చూస్తుంటే. సో ఇటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా కూడా అందరూ అలర్ట్గా ఉండి తగు జాగ్రత్తలు అయితే డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది చలికాలము. చలికాలంలో చలి తీవ్రత వల్ల కూడా వైరస్ అనేది కూడా తొందరగా వ్యాప్తి చెందుతుంది. ఆ వైరస్ ఎప్పుడైతే గాలిలో కలుస్తుందో, ఎందుకంటే ఆ చలికాలంలో కూడా గాలి వేగం కానీ గాలి వీచటం కానీ ఎక్కువగా ఉండదు. సో ఆ టైంలోనైతే అది స్తబ్దుగా ఆ టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉండకపోవటం వల్ల కూడా ఆ వైరస్ ఎక్కువ కాలం జీవించే పరిస్థితి ఉంటుంది. దీని ద్వారా ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాప్తి చెందడం చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మనం నార్మల్గా చూసినా కానీ కోల్డ్, ఫీవర్స్ ఇవన్నీ కూడా చలికాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. సో ఇటువంటి టైము ఈ పరిస్థితులు ఈ వైరస్కు చాలా అనుకూల పరిస్థితులు. సో ఇటువంటి టైంలో వైరస్ ఎక్కువగా కూడా ఆ గాలిలో జీవించి ఉండే పరిస్థితి ఉంటుంది. దాని ద్వారా ఒకరి నుంచి ఒకరికైతే ప్రజెంట్ ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ వ్యాప్తి చెందటం వల్ల అయితే తొందరగా కూడా అందరూ సిక్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ సీజన్ అనేది చాలా అనుకూలంగా ఉంది ఈ వైరస్కి అని చెప్పి కూడా చెబుతున్నారు. బట్ మనం కరోనా టైంలో కూడా చూసాం. ఈవెన్ సమ్మర్ అని చెప్పి కొంత అలసత్వం, అంటే సమ్మర్ కాబట్టి హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా కరోనా అంత తొందరగా వ్యాప్తి చెందదులే అని భావించారు. బట్ అయినప్పటికీ కూడా ఈవెన్ సమ్మర్ టైంలో కూడా కరోనా ఎంత తొందరగా వ్యాప్తి చెందింది అనే సిచ్యువేషన్ మనం ఇండియాలో ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. ఇది వింటర్ కాబట్టి ఇంకా తొందరగా హెచ్ఎంపీవీ వైరస్ కూడా ఆల్మోస్ట్ కరోనా వైరస్ లాగానే ప్రభావం చూపుతుంది. సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా సేమ్ అదే విధంగా ప్రభావం చూపబోతుంది అని చెప్పి కూడా ప్రజెంట్ న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది. అదేవిధంగా ప్రపంచ దేశాలను అయితే వణికిస్తుంది. ఇది WHO వీటన్నిటి కూడా వణికిస్తున్న న్యూస్. సో అందుకని చెప్పి కూడా ఇప్పుడు చైనాలోనైతే ముందుగానే అసలు వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కనుక చూస్తే జనాలు హాస్పిటల్స్కి క్యూ కడుతున్నారు. ఆక్సిజన్ అప్పుడైతే కరోనా టైంలో కూడా శ్వాస ఇబ్బందులు ఇవన్నీ ఉండి కూడా ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీ కూడా యూజ్ చేశారు. ప్రజెంట్ చైనాలో కూడా అంతే. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి కూడా వెంటనే, ఈ వైరస్ సోకిన వాళ్ళకి వెంటనే కూడా వాళ్ళకి కూడా కొంతకాలానికి ఈ ఆక్సిజన్ అందకపోవటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావటం. సో దాని ద్వారానైతే మనం చూస్తున్నాం కదా ఆ విజువల్స్లో అందరూ కూడా కూర్చొని ఇటు సెలైన్లు ఎక్కించుకుంటున్న దృశ్యాలు, ఈవెన్ పడుకోవడానికి బెడ్స్ లేకుండా కూర్చొని సెలైన్లు తీసుకుంటున్న దృశ్యాలు ఇవన్నీ చూస్తున్నాం కదా. వీటిని చూస్తే కనుక మనకు అర్థమవుతుంది చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో.